అందరికీ నమస్కారం. రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం అసలు జీవితంలో సక్సెస్ అంటే ఏంటి, విజయానికి నిర్వచనం ఏంటి అన్న దాని గురించి ఒకసారి మనం ఈరోజు చూద్దాం. ప్రతి మనిషి సక్సెస్ కావాలని కోరుకుంటాడు, విజయాన్ని సాధించాలని కోరుకుంటాడు. అయితే మనకి కొన్ని సందర్భాల్లో ఎవరినైనా మనం చూస్తున్నప్పుడు తను దేన్నైతే ఇష్టపడుతున్నాడో, ఏదైతే చేయాలనుకుంటున్నాడో, దేనికోసం తపన పడుతున్నాడో అది చూస్తే అది మనకి పెద్ద విషయం కింద కనిపించదు. అంటే విజయం అంటే ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క నిర్వచనం ఉంటుంది. ఏ ఒక్కరిది ఒకటే నిర్వచనం ఉండదు. విజయం తను ఆశించిన దాని మీద ఉంటుంది, తను ఏదైతే కోరుకుంటున్నాడో దాని మీద ఉంటుంది. మనిషి యొక్క పరిస్థితులను బట్టి, తన యొక్క అవసరాలను బట్టి, తన యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి విజయానికి నిర్వచనాలు మారిపోతూ ఉంటాయి. ఏదైతే మనిషికి లేదో దాన్ని కావాలని కోరుకోవటం, ఆ కోరుకున్న దాన్ని సాధించడమే విజయంగా మనం చెప్పచ్చు. ఒక ఇల్లు లేనటువంటి నిరుపేదకి తను ఎప్పుడు విజయం సాధించాలనుకుంటాడంటే తనకంటూ ఒక సొంత ఇల్లు నిర్మించుకున్నప్పుడు. ఎవరైతే తోడు లేదని బాధపడుతున్నారో, ఎవరైతే ఒంటరిగా ఉన్నామని బాధపడుతున్నారో, ఆ ఒంటరిగా ఉన్నటువంటి వ్యక్తికి ఒక తోడు దొరకటం తన సక్సెస్గా భావిస్తాడు. ఒక రాజకీయ నాయకుడు తను అనుకున్నటువంటి పదవి సాధించటం విజయంగా భావిస్తాడు. ఒక డబ్బు లేనటువంటి వ్యక్తి తను డబ్బు సంపాదించటం విజయంగా భావిస్తాడు. కానీ ఆ డబ్బు సంపాదనకి ఏదైనా ఒక పరిమితి ఉందా అని అంటే దానికి లిమిట్ లేదు. డబ్బే పరమావధిగా విజయంగా భావించేటటువంటి వ్యక్తులు ఎప్పటికీ సంతృప్తిగా ఉండేటటువంటి పరిస్థితి ఉండదు. అంటే ఇక్కడ విజయం అంటే నువ్వు ఏదైతే విలువైనటువంటిది అని అనుకున్నావో ఆ విలువైనటువంటి దాన్ని నువ్వు సాధించుకోవటమే, ఏదైతే నీకు సంతోషాన్ని ఇస్తుందో అదే విజయంగా మనం చెప్పచ్చు. కాబట్టి మన యొక్క విజయాలు ఏంటి, మన యొక్క లక్ష్యాలు ఏంటి అని ఒకసారి ఆలోచన చేస్తే చిన్నతనంలో నువ్వు పెట్టుకున్నటువంటి ఏ లక్ష్యం కూడా పెద్ద అయిన తర్వాత అదే లక్ష్యం ఉంటుందా అని అంటే ఉండదనే చెప్పచ్చు. కారణం ఆ రోజు పరిస్థితులు, ఆ రోజు అవసరాలు, ఆ రోజు నువ్వు ఆలోచిస్తున్నటువంటి విధానాన్ని బట్టి ఆ రోజు విజయం యొక్క నిర్వచనం మారిపోతూ ఉంటుంది. కాబట్టి ఒక్క విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే విజయం అంటే ఏదో ఒకటి సాధించడం కాదు. ఏదైతే నువ్వు విలువైందని భావిస్తున్నావో, ఏదైతే నువ్వు కావాలని కోరుకుంటున్నావో అది సాధించినప్పుడు వచ్చేటటువంటి సంతోషమే విజయంగా మనం చెప్పచ్చు. కొన్ని సందర్భాలలో ఏదైనా సాధించలేకపోతే ఇక నువ్వు ఫెయిల్యూర్ అయిపోయావని కాకుండా అది సాధించడానికి ఏ విధమైనటువంటి ప్రయత్నం చేయాలో అది ప్రయత్నం చేయగలిగినప్పుడు నువ్వు అది ఖచ్చితంగా పొందగలుగుతావు. లేదు దానికి మించినటువంటి మరొక లక్ష్యం నీకు వస్తుంది, మరొక అవసరం నీకు వస్తుంది, మరొకటి సాధించాలనేటువంటి కోరిక నీలో పుడుతుంది. అప్పటి వరకు నువ్వు ఓపికగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి విజయానికి పర్టికులర్గా ఇదే నిర్వచనం అని మనం ఎవరం కూడా చెప్పలేం. ఒక్కొక్కరి జీవితంలో వాళ్ళ యొక్క పరిస్థితులు, వాళ్ళ యొక్క అవసరాలను బట్టి విజయం యొక్క నిర్వచనం మారుతూ ఉంటుంది. ఒక బాధ్యత కలిగినటువంటి తండ్రి యొక్క విజయం ఏంటి అంటే ఆ కుటుంబాన్ని చక్కగా పోషించుకోవటం, పిల్లల్ని చక్కగా చదివించుకోవటం, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయటం, ఆ సాధారణమైనటువంటి ఆ ఇంటి యజమాని యొక్క లక్ష్యం. అదే తన విజయంగా భావిస్తాడు. అది నెరవేరితే తన జీవితంలో విజయం సాధించినటువంటి వ్యక్తిగా భావించేటటువంటి పరిస్థితి ఉంటుంది. అవన్నీ బాగున్నప్పుడు, ఆర్థికంగా ఇబ్బందులు లేనప్పుడు, ఎవరైనా జీవితంలో ఒక చక్కటి గౌరవాన్ని సంపాదించాలని కోరుకున్నప్పుడు వాళ్ళు విజయం సాధించినటువంటి వ్యక్తులు అవుతారు, ఆ గౌరవం పొందినప్పుడు. కాబట్టి విజయానికంటూ ఒక నిర్వచనం అంటూ ఉండదు. అది వ్యక్తి యొక్క స్వభావాన్ని బట్టి, పరిస్థితులను బట్టి, అవసరాలను బట్టి, తను తీసుకున్నటువంటి ఆలోచనను బట్టి విజయం అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రతి వారి జీవితంలో విజయాలు ఉంటాయి. అందుకని ఎవరు కూడా నిరాశ నిస్పృహలు ఉండవలసిన అవసరం లేదు. మనం కూడా ఏం చేస్తామంటే ఎదుటి వ్యక్తులను పోల్చుకొని చూస్తాం. సక్సెస్ఫుల్ పీపుల్ అంటాం, వాళ్ళ యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుందని అంటాం, విజయం సాధించాలంటే ఎలా చేయాలని అంటాం. ఇవన్నీ కూడా ఒక స్ఫూర్తినిచ్చేటటువంటి మాటలే తప్పించి ప్రతి మనిషి విజేతగానే జీవిస్తాడు. తన యొక్క ఆలోచన ధోరణి బాగుంటే, తన యొక్క వ్యక్తిత్వం బాగుంటే, తన యొక్క క్రమశిక్షణ కలిగినటువంటి జీవితం కనుక ముందుకెళ్తే ఖచ్చితంగా అందరూ కూడా విజేతలుగానే అవుతారు. కాబట్టి విజయానికి
ఒక నిర్వచనం అంటూ ఎవరు నిర్వచించుకోవాలని అంటే ఎవరికి వాళ్ళే నిర్వచించుకోవాలి. వాళ్ళ యొక్క పరిస్థితులు, వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని బేస్ చేసుకొని, తన యొక్క అవసరాలను బేస్ చేసుకొని ఎప్పటికప్పుడు విజయాలను నిర్దేశించుకోవటం, లక్ష్యాలను పెట్టుకోవడం, లక్ష్యాలను సాధించడం కోసం నిరంతరం ప్రయత్నం చేయడమే మనిషి యొక్క జీవితం. జీవితాంతం లక్ష్యాలు మారుతూ ఉంటాయి, అవసరాలు మారుతూ ఉంటాయి, నువ్వు కోరుకునేటువంటి కోరికలు మారుతూ ఉంటాయి. వాటిని ఒక్కొక్క దాన్ని సాధించుకుంటూ, సంతోషపడుతూ, ఆనందపడుతూ జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళటమే జీవితం కింద మనం చెప్పొచ్చు. కాబట్టి విజేతలుగా మీరు అందరూ కూడా నిలవాలని, మీ వ్యక్తిత్వాలు బాగుండాలని, మీ ఆలోచనలు బాగుండాలని, ఏ విజయానికైనా సత్ప్రవర్తన చాలా ప్రధానమైన అంశం. చక్కటి పనులు చేయటం, మంచి ఆలోచన కలిగి ఉండటం, సమయాన్ని సద్వినియోగపరచుకోవటం, మాటకి కట్టుబడి ఉండటం, మనస్ఫూర్తిగా ఆ పని చేస్తున్నటువంటి పని మీద దృష్టి పెట్టడమే విజయానికి ఉన్నటువంటి రహస్యాలు. కాబట్టి విషయాలన్నింటినీ గమనించి మీరు కూడా జీవితంలో విజేతలుగా నిలవాలని ఆశిస్తూ, ఓపికగా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్.